కొద్దిపాటి వర్షానికే బెజవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొగల్రాజపురంలోని కొండ ప్రాంతాల్లో రాళ్లు విరిగి కింద పట్టడంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్ని చేపట్టారు. ఎత్తైన ప్రాంతం నుంచి కొండ చర్యలు విరిగిపట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బెజవాడ నగరంలో కొండలు భయకంపితులు చేస్తుంది. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజానీకం బిక్కుబుక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి స్వల్ప వర్షానికి విజయవాడ మొగల్రాజపురం ప్రాంతంలో కొండలు దొర్లుపడినటువంటి సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటనలో దాదాపుగా నలుగురు తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. వెంటనే హుటాహుటిని స్పందించినటువంటి అధికారులు వెంటనే గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి విధంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. విజయవాడ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. విజయవాడ మొగల్రాజపురం ప్రాంతంలో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ప్రాంతం నుంచి కూడా చిన్న రాళ్ళు పడుతున్నాయి. ఆ తర్వాత భారీగా పడినటువంటి కొండరాలతో ప్రమాద తీవ్రత పెరిగినటువంటి పరిస్థితి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ సంఘటన మీరు చూస్తున్నారు. అసలు ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి? ఏమన్నా అన్ని రాళ్ళు పడిపోయినాయి పైనుంచి కిందకి. దెబ్బలు అయినాయంట 5-6గురికి. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంఆర్ఆర్ వచ్చారు, రాసుకున్నారు, వెళ్తున్నారు. అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఇది ప్రమాదకరంగా ఉంది కదా? ఉంది, చాలా హైట్ ఉంది, జారిపోతాయి. మరి రాళ్ళు వర్షానికి జారిపోయి అని చెప్తున్నారు కదా. మనం చేసేది ఏముంది, అవి వచ్చి అయినా 10 గజాల పైన ఉంది దూరం. అక్కడికి అక్కడికి వచ్చి పడినాయి అంటే చూడండి మరి గమ్మత్తుడు. అర్థమైందా? అది మరి వాళ్ళు అదృష్టం మరి అట్లా ఉంది. అక్కడ పడినాయి, ఇక్కడ పడినాయి. ఈ బిల్డింగ్ ఆర్చి ఇరిగిపోయింది, పైన ఇరిగిపోయి కింద ఇరిగిపోయింది. పరిస్థితి అయితే స్థానికంగా మాత్రం కొంత భయాందోళనకరమైనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. కొద్దిపాటి వర్షానికి ఈ ప్రమాదం జరగడంతో చాలామంది గాయాలు పాలైనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఆదివారం కావడంతో ఎక్కువగా జనసంచారం లేదు. ఒకే బిల్డింగ్కి సంబంధించి ఒకే ఏరియాలో పడినటువంటి ఈ ప్రమాదంతో కొంత ఆస్తి నష్టం అయితే సంభవించింది. ప్రాణ నష్టం మాత్రం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించి మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. మీరు చూస్తున్నారు అసలు ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి, అసలు ఏంటి? అంటే కొండ పెంచాలి రాళ్ళు పడడం అనేది ప్రమాదకరమైన జీవితం ఇక్కడ నిలబడడం అనేది. అది వర్షం పడడం వల్ల మరి అది జారిపడేది ఎక్కడి నుంచి జారిపడడం కనిపించట్లేదు మనకి. వాళ్ళు సరే ఏదో అదృష్టం భగవంతుడి వల్ల వాళ్ళు లోపల ఉండడం వల్ల బతికిపోయారు. కాస్త ముందు పడ్డా కూడా అక్కడ వంట చేసుకుని ఆయిల్ మీద పడిపోయి చాలా ప్రమాదం జరిగిపోయేది. ఒక రకంగా అదృష్టం బాగుండి బతికిపోయినట్టు ఈ విషయంలో మాత్రం. ఈ సంఘటన మీద మాత్రం కొంత అదృష్టం మాత్రం బాగా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ వంట జరుగుతూ ఉంటే కొంత ప్రైవేట్ హోటల్స్కి సంబంధించి క్యాటరింగ్కి సంబంధించినటువంటి వంటలు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో జరిగినటువంటి ప్రమాదంలో ఎవరు ప్రాణ నష్టం లేకపోయినప్పుడు కూడా గాయాలు పాలైనటువంటి పరిస్థితి. ఏమాత్రం కొంత సీరియస్ అయినా కూడా దాదాపుగా ప్రాణాలకు ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వంటశాలకు సమీపంలో జరిగినటువంటి ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు ఇవి కూడా ఉంటాయి. వీటికి కొంత రాపిడి జరిగినా కూడా కొంత ప్రమాదం భారీ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ప్రమాదం జరిగినా కూడా కొంత అదుపులో ఉండటంతో ప్రాణ నష్టం జరగకపోవడం, స్వల్ప ఆస్తి నష్టంతో బయటపడటంతో స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటన మీద అధికారులు కూడా స్పందించారు. గాయపడిన వారికి చికిత్స అందించడంతో పాటుగా ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సాంకేతికపరమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిని కొండరాలు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్, ఎన్టీవీ, విజయవాడ.